అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఇటీవల మార్చి 7వ తేదీ 2025 భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎవరైతే CWSN పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 132/2016 అనే కేసులో భాగంగా ఒక క్లియర్ గైడ్లైన్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 82,222 మంది పిల్లలు CWSN పిల్లలు ఉన్నారు. టీచర్ పపుల్ రేషియో ప్రకారం ఈ పిల్లలకు సంబంధించినంత వరకు టీచర్స్ తక్కువగా ఉన్నారని భావించి ఈ కేసులో భాగంగా కొన్ని ముఖ్యాంశాలు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరైతే పిల్లలకు టీచ్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే CWSN పిల్లలకు టీచ్ చేస్తున్నారో, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో కానీ డైలీ వేజెస్లో కానీ పనిచేస్తున్నారో వాళ్ళకి పే స్కేల్ అమలు చేయాలి. ఇది ఎలాంటి వాళ్ళకి చేయాలంటే ఎలిజిబుల్, కాంపిటేటివ్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని తీసుకోండి అని, అదేవిధంగా పే స్కేల్ అమలు చేయండి, స్పెషల్ టీచర్ పే స్కేల్ అమలు చేయండి అని క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్లో ఈ కాంపిటెంట్, ఎలిజిబుల్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ ఎవరు చేయాలనే ఒక ఉద్దేశంతో 3 మెన్ కమిటీని, స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ స్క్రీనింగ్ కమిటీలో డిసేబుల్డ్ వెల్ఫేర్ కమిషనరు, సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషను, అట్ ద సేమ్ టైం RCI సెక్రటరీ మెంబర్ని నామినీ సభ్యులుగా ఉంచుతూ ఈ స్క్రీనింగ్ కమిటీ చేసి పే స్కేల్ అమలు చేయాలని, అమలు చేసే క్రమంలో సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 2,260 పోస్టులను, శాంక్షన్ పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి పోస్టులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి IARPలు, సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి IARPలు సుమారు 1,358 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీళ్ళకి పే స్కేల్ అమలు చేయాలి అనేది ఒక భావన. ఇక్కడ జీవో నెంబర్ 246 ఒక జీవో RT నెంబర్ ఇచ్చారు. ఈ జీవో RT నెంబర్ 246 ప్రకారము కమిషనర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేరు, సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం RCI సెక్రటరీ మెంబర్గా అప్పుడున్నటువంటి త్రివేది గారిని ఎంపిక చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మెంబర్ సెక్రటరీ అన్ని స్టేట్స్కి వెళ్ళలేరు కాబట్టి ఇటీవల RCI నామినీ సభ్యులను RCI కొంతమందిని ఎంపిక చేసి RCI ద్వారా ప్రచురించడం జరిగింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సికింద్రాబాద్ డిప్మేడ్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ని RCI నామినీగా ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగానే 21/10/2025 అనగా నిన్నటి రోజున 295 జీవో RT నెంబర్ 295ను విడుదల చేశారు. అందులో ప్రధానంగా తెలియజేసింది ఏంటంటే, జీవో నెంబర్ 246లో ఉన్నటువంటి అన్ని అంశాలను అలానే ఉంచుతూ జీవో నెంబర్ 246 ప్రకారం త్రివేది గారు ఉన్నారు. ఆయన స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారిని RCI నామినీగా ఎంపిక చేస్తున్నాము అని క్లియర్గా జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇదే వార్తాపత్రికలన్నింటిలో కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్లకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు, పే స్కేలు అమలు కొరకై అని ప్రచురించడం జరిగింది. ఇది ఆల్రెడీ 246 జీవో ఇచ్చినప్పుడే ఇదే విధంగా పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ల ద్వారా అంతా కూడా స్ప్రెడ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా వచ్చినటువంటి జీవో పే స్కేల్ అమలు కొరకై స్క్రీనింగ్ కమిటీ అని వార్తాపత్రికల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఇదంతా కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ ఏర్పాటులో త్రివేది గారు లేరు కాబట్టి ఆయన స్థానంలో ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని ఏర్పాటు చేస్తున్నాం. అంత మాత్రాన పే స్కేలు అమలు చేసేసినట్లు కాదు. దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి IARPలకు ఏదో ఒక పద్ధతిలో న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల CAC వెబ్సైట్లో ఆ IARP డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది MEO లాగిన్లో కూడా అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ APC లాగిన్లో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా 1 by 1 చేసుకుంటూ పే స్కేల్ ఏ విధంగా అమలు చేయాలి, ఎవరికి అమలు చేయాలి, ఏ పద్ధతిలో అమలు చేస్తే, ఈ స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఏ పద్ధతిలో అమలు చేస్తే న్యాయం జరుగుతుంది అనే ప్రక్రియ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఆ స్క్రీనింగ్ కమిటీ
డిస్కషన్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్, ఎలిజిబుల్ అండ్ కాంపిటేటివ్ క్యాండిడేట్స్ ఉన్నారనేది ఫిల్టర్ చేసి తద్వారా ఎవరికి ఎంతవరకు వీళ్ళకి న్యాయం చేయాలనేది ఒక అంశం. అట్ ద సేమ్ టైం ఇటీవల పత్రికల్లో 2260 పోస్టులకు, స్పెషల్ టీచర్ పోస్టులకు డిఎస్సి అనే ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని చూసి కొంతమంది ఐఆర్పీలు ఇలా డిఎస్సి ఇస్తున్నారు అని కంగారు పడడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత 1000 పోస్టులకు గాను స్పెషల్ డిఎస్సి ఇచ్చే అవకాశం ఉంది అని మళ్ళీ ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అని గమనించాలి. పత్రికల్లో వచ్చేదంతా కూడా నిజం కాదు, అలా అని అబద్ధం అని కూడా చెప్పలేము. వాళ్ళకి ఆ రోజుకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ వార్త ప్రచురించటే జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచురణ అనేది చేస్తారు. ముఖ్యంగా ఈఆర్పీలు కానీ లేకపోతే నాన్ ఈఆర్పీలు కానీ గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది. అంతేగాని నాన్ ఈఆర్టీస్ డిఎస్సి అడిగితే ఆల్రెడీ వర్కింగ్ పీపుల్కి ఇవ్వకుండా ఇచ్చేస్తారు అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటటువంటి వాదన కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలించి ఎలా చేస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది, డిఎస్సి ద్వారా ఎంతమందికి న్యాయం చేయాలి అనే అంశాలు ముడిపడి ఉంటాయి. వీటన్నింటినీ గమనిస్తూ వాస్తవాలు తెలుసుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక జీవో లేదా ఒక పేపర్ ఆర్టికల్, ఒక జీవో ఏదైనా వచ్చిందంటే అది అయిపోయినట్టు కాదు. ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియ మనకు కొందరికి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేమవుతుంది, ఎలా అవుతుంది అనేది వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టి మనకు కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా పనిచేసేటటువంటి ఐఆర్పీలకి న్యాయం చేసిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీంట్లో టెట్ క్వాలిఫై అయిన ఐఆర్పీలు, క్వాలిఫై కాని ఐఆర్పీలు, సర్వీసు ఎక్కువగా ఉన్నటువంటి ఐఆర్పీలు, సర్వీసు తక్కువగా ఉన్నటువంటి ఐఆర్పీలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఫర్దర్గా. వీటన్నిటినీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదంతా కూడా ప్రభుత్వం పరిధిలోనే అంశం. ప్రభుత్వం దీనిపైన డీప్ డిస్కషన్ చేసి అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకొని దీనిపైన ఒక స్పష్టమైన గైడ్లైన్స్ రూపొందిస్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఏ ఎంపికైనా నియామకమైనా జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించండి. ఇప్పటివరకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూడనట్లయితే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని, మీ డౌట్స్ని కామెంట్స్లో రాయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.